వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించేటటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. గ్రహ ఈ భావఫలాలు అనేటటువంటిది చెప్తున్నాను అన్నమాట. ఆదిత్యుడు అంటే సూర్యుడు లగ్నంలో ఉండేటట్టయితే శిశుప్రాయమందు రోగములు, కంటి రోగం వలన చాలా దుఃఖము, నీచజన సాంగత్యము, కుటుంబ కార్యములందు ఉదాసీనత, దైవాధీనం తగ్గుట అంటే ఈశ్వర అనుగ్రహం తగ్గుట, అంగవికలత, అంటే సంతానానికి మనవాళ్ళకి అరిష్టం కలుగును. శని 2వ ఇంట ఉండేటట్టయితే భార్యాపుత్రుల నుండి సుఖం లేనివాడు లేదా భార్యాపుత్రులు లేనివాడు, సన్నని శరీరము, దీనత కలిగినటువంటి కళ్ళు, వాటికి కొద్దిగా రక్తవర్ణం ఉంటుంది, సౌందర్యం లేని వెంట్రుకలు ఉంటాయి, ఇనుము రాగి మొదలగు లోహముల క్రయ విక్రయములుగా ధనలాభాలు కూడా ఉంటాయి, కుటుంబ జీవితం సుఖహీనంగా ఉంటుంది, దుఃఖము కలగజేస్తూ ఉంటుంది. రవి 3వ ఇంట ఉన్న సహోదర నాశనము కలుగును. ఇది జ్యేష్ఠ శోధనకని కొందరు ఆచార్యులు చెప్పి ఉన్నారు. మిత్రజన అభిప్రాయాలు కొద్దిగా మన్నిస్తారు. వీరికి అహితంగా చెప్పుడు కానీ ప్రవర్తించడం కానీ చేయుట చేత కాదు. మంచి భార్య, పుత్రులు కలుగుట, ధనము, ధైర్యము, సహనశక్తి, బహుధనములు చేతులు మారుట, స్త్రీలంటే ఇష్టపడేవాడు ఉండును. రవి 4వ భావం ఉన్నలా భిన్న వృత్తి, భిన్న జాతులు, భిన్న మతస్థులు, భిన్న కులస్థులు, జనసామర్థ్యము నందు నివసించువాడు, చిన్నగా చెప్పువాడు, సంగీత వీణ మృదంగ వాద్యములందు ఇష్టము గలవాడు, యుద్ధమందు ధీరుడు, ఎవరి వలన పరాజయం లేనివాడు, కలహం, వ్యవహారం, ధనము, మంచి భార్య గలవాడు, గవర్నమెంట్ అధికారులకు ఇష్టం గలవాడై ఉండును. రవి 5వ ఇంటిలో ఉన్న ఎడల శిశుప్రాయమందు యవనమందు బాధలు కలుగును. పీడలు విశేషించి యవన కాలంలో రోగములు, ధన నష్టము, ఆర్థిక ఇబ్బంది, అద్దెంటిలో నివసించుట, ఒకే కుమారుడు కలుగుట, శౌర్యము, స్థిర మనస్సు లేనివాడు, నివాసము మొదలగనవి కలుగుట, క్రూరకర్మలు చేయుట, దుర్బుద్ధి గలవాడై ఉండును. రవి 6వ ఇంటిలో ఉన్నడల యోగ అనుష్ఠానాలు, ఏకాగ్రతతో ఉండుట, విలాసములు కలుగుట, సొంత జనులకు హితము చేయుట, బంధుజనులను ప్రవేశపెట్టుట, బలహీనమైన శరీరము, శరీర సౌందర్యము, గృహస్థుడు, శత్రువులను నశింపజేయవాడు, పుణ్యమైన పనులు చేయవాడు అయి ఉండును. సూర్యుడు 7వ ఇంటిలో ఉండేటట్టయితే భార్యా సుంకం తక్కువ అని చెప్పి అంటారు. ఆ సూర్యుడికి మంచి పోర్ట్ఫోలియోలు వచ్చేటట్టయితే సపోజ్ ధనుర్లగ్నానికి భాగ్యాధిపతి అయ్యాడు, ఆ సూర్యుడు ఎక్కువగా బ్యాట్ చేయడు. కనుక రవి 7వ ఇంట్లో ఉండేటైతే భార్యా సుఖం కానీ విలాస రసం కానీ అనుభవం లేనివాడై ఉండును. భార్యకి కొద్దిగా అపాయం కూడా ఉంటుంది. షష్టాధిపత్యం వచ్చినట్టయితే ఆ యొక్క పోర్ట్ఫోలియో వియోగం అనేటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. దుఃఖము, మనశ్చాంచల్యము, మధ్యం శరీరము, కపిలవర్ణము గలవాడు, పింగళ క్లేశములు కలవాడై ఉండను. రవి 8వ ఇంట్లో ఉండేటట్టయితే చాపల్యము, త్యాగము గలవాడు, విద్యాజనులను సేవించేవాడు, ఎప్పుడూ ఏదో ఒక రోగం కలవాడు, భాగ్యహీనుడు, కామకేళి సుఖం లేనివాడు, తప్పులను మరలా చెప్పు స్వభావం గలవాడు, కొద్దిగా మలినమైనటువంటి వేషం ఉంటుంది, ఆర్థిక లోటు ఉంటుంటుంది, నీచజన స్నేహము, విదేశ వాసము కలుగును. ఈ సూర్యుడిని మనం అష్టమ భావంలో చెప్పేటప్పుడు కన్యారాశికి అష్టమంలో సూర్యుడు ఉచ్చ, మీన లగ్నానికి అష్టమంలో సూర్యుడు నీచ. అందువల్ల ఈ బుద్ధిమంతులైనటువంటి జ్యోతిష్యులు ఆ యొక్క బలాబలాలను కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పాలన్నమాట. రవి 9వ ఇంట్లో ఉండేటైతే సత్యం పలుకువాడు, తన వంశజనులకు హితము గురించి ఆలోచించేవాడు, వారి కోసం కష్టపడతాడు, దేవబ్రాహ్మణ భక్తి విశ్వాసం కలవాడు, శిశుప్రాయమందు రోగములున్నను, యువ అవస్థలో ధీరత్వము, ధైర్యము కలుగును, ఆరోగ్యం కలుగును, ధనం, దీర్ఘాయుషు, సౌందర్యం కలవాడై ఉండును. రవి 10వ ఇంట ఉన్నడల ఆ జాతకుడు అనేక విధముల సుఖ సౌభాగ్యములు అనుభవించును, దానశీలము, పెద్ద అభిమానము, మంచి శరీరం గలవాడు, ఏదైనా కొద్దిగా తినటానికి ఇష్టపడతాడు, శుచి అందు ప్రత్యేక నిష్ట గలవాడు, ఆటపాటలందు ఇష్టుడు, రాజపూజ్యత, వార్ధక్య కాలం మొత్తం కూడా రోగ సంపూర్ణంగా ఉండును. రవి 11వ ఇంట నడల ఎక్కువ ధనం గలవాడు, ఆదాయం గలవాడు, రాజకీయ ఉద్యోగ లాభం కలవాడు, అందుమూలకంగా ధనలాభం కలవాడు,
జీవితంలో సుఖం భోగం తక్కువ ఉండును. మంచి గుణములు కలవాడు, శరీరాన్ని ఊపుతూ నడుచువాడు. శరీరానికి కుషించుట క్షీణత్వం ఉండును. ఆరోగ్యము కొద్దిగా క్షయంగా తక్కువ ఉంటుంది. తన కులంలో ఉన్నవాని సంతోషపెడటానికి కొద్దిగా ఎక్కువ ఇష్టపడతాడు. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. లగ్నాతు రవి 12వ ఇంట ఉన్న మందబుద్ధి, అధికంగా కామం గలవాడు, పరస్త్రీలను పరిగ్రహించేవాడు, పక్షులను చంపువాడు, దుష్ట పనులు చేయవాడు, వికృత శరీరము, నేత్ర రోగము, అగ్నిభయం గలవాడు, పుత్రధనము లేనివాడు, పిల్లల ధనం తినలేనివాడు, పిక్కల యందు రోగము గలవాడై ఉండును. ఇంకా ఈ రవి ఏ ఏ రాశుల్లో ఉండేటట్టయితే ఎలా ఉంటుంది? రవి మేషంలో ఉండేటట్టయితే సాహస పనులు చేయుట, రక్తపైత్య రోగము, రాజతుల్యమైన జీవితం, రాజకీయ ప్రవర్తన, బుద్ధిమంతుడు, ఎల్లప్పుడూ తన హితం గురించి ప్రవర్తించువాడగును. రవి వృషభంలో ఉండేటట్టయితే సుగంధ పుష్ప శయ్య పరికరాలు అనేటటువంటిది కలిగి ఉంటాడు. వస్త్రాలు, పశువుల వలన ధనలాభం అనేటువంటిది ఉంటుంది. జలభయం అనేటటువంటిది ఉంటుంది. రవి మిథునంలో ఉండేటట్టయితే గణిత శాస్త్ర ప్రావీణ్యత ఉంటుంది, కళా విజ్ఞత ఉంటుంది, సత్స్వభావం, మంచి లాలిత్యము, వాక్చాతుర్యము ఉంటుంది. అర్థవంతమైనటువంటి మాటలు పలుకుతాడు. ప్రసిద్ధి, వినయము, అందరి అభిప్రాయములను ఆదరించే స్వభావం అనేది ఉంటుంది. రవి కర్కాటకంలో ఉండేటైతే క్రూర స్వభావము, తండ్రితో విరోధము, ఎల్లప్పుడూ ధన సంపాదన అనేటటువంటిది ఉంటుంది. రవి సింహమందు ఉండేటట్టయితే స్థిర బుద్ధి, పరాక్రమము, పరోపకారం చేయుట, ఇతరులకు ఉపకారం గల అనేక కార్యములు చేస్తారు. కీర్తి పొందుతాడు. రాజసేవకుడు కూడా అయి ఉంటాడు. రవి కన్యలో ఉండేటట్టయితే రాజు నుండి ధనలాభం, లలితమైన మాటలు, పాటలు విని ఆస్వాదించే స్వభావం, ఇతరుల ఇష్టాయిష్టాలను అనుసరించి జీవన గమనం చేయు స్వభావమును. రవి తులారాశి యందు ఉన్నాడలా అడుగడుగున రాజకోపం, జన విరోధం, పాప పనులు చేయుట, నేతృత్వము, కలహబుద్ధి, రత్నాలు ధనము లేకుండా ఉండును. ఈ రవి తులలో ఉండేటట్టయితే ఆత్మకారకుడు కాబట్టి ప్రతి విషయము ఎక్కువ ఆలోచించటం అనేటటువంటిది ఉంటుంది. రవి వృశ్చికమందు ఉన్నాడలా జన్మించిన వాడు ఉపకార స్వభావం లేనివాడు, కృతజ్ఞుడు, ఎల్లప్పుడూ కలహ స్వభావం గలవాడు, విషం, అగ్ని, ఆయుధం నుండి భయం, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండువాడు అయి ఉండును. ఇందిరాగాంధీ రవి వృశ్చికంలోనే ఉన్నాడు. ఆమెకి ఆ ఆయుధం వల్ల కష్టం జరిగి చూశాం మనం. రవి ధనుస్సులో ఉన్నాడలా స్వజన విరోధం, మేధాశక్తి, ధనము, బంధుజనుల ఇష్టత, సజ్జన సాంగత్యం మూలకంగా అనేక సంతోషాలు కలుగును. రవి మకరమందున జన్మించిన వాడు సంచార ప్రియుడు, కుటుంబ కలహం, ధన సంపద, ఉత్సాహహీనత, అసంతృప్తి, కీర్తి లేకపోవుట కూడా కలుగును. రవి కుంభమందున ఎడల మూర్ఖుడు, ఇతరులతో సౌహార్దముగా ఉన్నప్పటికీ మనస్సులో స్నేహబుద్ధి ఉండదు, మిత్రజనులు స్థిరంగా ఉండరు, కొద్దిగా నీట్గా ఉండడు, కారుణ్యం కూడా ఉండదు, అయినను మంచి మనస్సు మట్టుకు ఉంటుంది. రవి మీనమందున్న ఎడల జన్మించిన వారు క్రయ విక్రయాల్లో నేర్పడతాను ఉంటుంది. అందువల్ల ధనలాభాలు అనేటటువంటివి ఉంటాయి. తన వారి యొక్క గూఢతంత్రాల వలన భయం ఉంటుంది. అసాధారణమైన బుద్ధి వైభవం కలవాడు, అతిశయించే విధముగా జీవిత సుఖము, కీర్తి కూడా కలుగును. కనుక బుద్ధిమంతుడైనటువంటి జ్యోతిష్యుడు ఈ లగ్నం నుంచి మనం తెలుసుకున్నాం, ఈ రాశి నుంచి కూడా తెలుసుకున్నాం. కాకపోతే ఆ బలాలు అనేటటువంటిది, ఉచ్చనీచలు అనేటటువంటిది, గ్రహాలు అనేటటువంటిది, కలయిక అనేటటువంటిది, దృష్టి అనేటువంటిది అని దృష్టిలో పెట్టుకొని భావాలు మారుతూ ఉంటాయి రిజల్ట్స్. అందువల్ల బుద్ధిమంతుడు తన తెలివితేటలతో ఆ శాస్త్రానికి పరిపూర్ణమైన న్యాయం చేయాలని కోరుకుంటూ నమస్తే.